రండి కట్టిద్దామంటే గులగొట్టేటప్పుడు అడిగింది కట్టిద్దామంటావు. నేను రెడీ. ఎమ్మెల్యేగా నాకు 2,75,000 రూపాయల జీతం వస్తుంది. టీఏలు డిఏలు అన్ని డీజిలు బీజిలు మన్ను మశానం అన్నీ కలిపి 2,75,000 నాకు ఈ జీతం వస్తుంది. నేను సంవత్సరానికి నాకు 33 లక్షలు వస్తాయి. నేను ఇచ్చేస్తా 5 ఏళ్ళే 119 మీద కలిస్తే 200 కోట్ల రూపాయలు జీతాలుగా వస్తాయి 5 సంవత్సరాలు. నేను రెడీ. నీ 63+10 రెడీయా? పాత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి శిక్షార్హులు కాబట్టి వాళ్ళు రెడీగా ఉండాల్సిందే. ఎట్లాగో మా సోదరులు మైనార్టీ సోదరులు 7 ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యేలుగా రూపాయి తీసుకోకుండా ఈ 200-300 కోట్లను వాళ్ళకి పెట్టి గులగొట్టినటువంటి వ్యక్తులకు సాయం చేద్దాం. రండి అన్నావు కదా, నేను వస్తా. నిజమే వస్తా. వాడుకున్న ఈ 10 నెలల జీతాన్ని ఖచ్చితంగా 20,75,000 రూపాయలు నేను రేపంటే రేపు తీసుకొచ్చి ఇచ్చేస్తా. నేను నా దగ్గర ఉండి మాట్లాడతలేను. అప్పు చేసినా కాళ్ళు మొక్కైనా ఇంకొంత దగ్గర ఏమైనా చేసుకొనైనా తీసుకొచ్చి ఇస్తా అని చెప్తున్నా. 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆల్ పేమెంట్ జీతాలున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఇద్దామని చెప్తున్నారు. రండి. నేను రెడీ అన్న. రేవంత్ అన్న నేను రెడీ. బట్ అన్న నేను రెడీ. కేటీఆర్ కూడా రెడీ కావాల్సిందే, తప్పు చేసిన వ్యక్తి కాబట్టి. ఇక్కడ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతా దొంగలనే చెప్తున్నా. తప్పు చేయొద్దని చెప్తున్నా, సరిదిద్దుమని చెప్తున్నా. ఉన్నోడికి నీ పంచిపెట్టుడు, లేనోని కొట్టుడు మంచిది కాదు అని చెప్తున్నా. పాతకాలంలో ఉన్నోని కొట్టి లేనోనికి పెట్టిరు, కానీ ఇట్లా మాత్రం ఎవరు చేయలేరు. నేను రెడీ ఉన్నా అని చెప్తున్నా. ఇంతకన్నా ఎక్క నా దగ్గర 1 గజం ఉన్నా నేను నా ఆస్తి లేదా నా పేరు మీద కాకుండా నా భార్య పేరు మీద కానీ, లేకపోతే నా పిల్లల పేరు మీద కానీ, లేకపోతే బినామీ అని నాకు ఎవడన్నా ఉండడానికి మీరు నిరూపించిన నేను ఆ ఆస్తి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అది గజం ఉన్నా సరే మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఈ లేని ప్రజలకు చెట్లు నువ్వు సరిదిద్దాలనుకుంటే, వాటర్ బాడీస్ను ఉద్దారకం చేయాలనుకుంటే, వచ్చే వరద కాలువను పోయే నీటి నిల్వ నీళ్లను కాలువలను నీవు సరిదిద్దితే నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను రండి అని మీరు పిలిపించిరు, ఆ పిలుపుకు నేను స్పందిస్తున్నా అని చెప్తున్నా. నేను అది చేద్దాం పదండి. రాజకీయ నాయకులు అందరూ రెడీగా ఉంటే ఉండాలా. మొట్టమొదటి నేనైతే స్పందిస్తున్నా. 63+10 చొప్పున మీరు కూడా ముఖ్యమంత్రిగా స్పందించవచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయినారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి లేనోళ్ళకి గులగొడుతున్నారు అని చెప్తున్నాం. ఇకపోతే